ఈరోజు వచ్చేసి మనం విఘ్నేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇది వచ్చేసి ఓజూర్లో ఉంది. ఫస్ట్ మనం ఇక్కడికి రావాలంటే నారంగావ్ అనే బస్ స్టాండ్కి మాత్రం రావాలి. అక్కడ నుంచి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. నాసిక్ నుంచి 45 కిలోమీటర్స్ అండ్ దాని తర్వాత పూణే నుంచి 85 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. ఫస్ట్ నారంగావ్ అయితే రీచ్ అవ్వాలి. అక్కడ నుంచి 8 కిలోమీటర్స్ దూరంలోనే మాత్రమే ఉంటుంది. ఇది వచ్చేసి అష్టవినాయకుల్లో ఇది 7th ప్లేస్ అనమాట. అంటే 8 వినాయకుల శక్తిపీఠాలు ఉంటాయి కదా, దాంట్లో ఇది 7th ప్లేస్ అష్టవినాయక. ఇక్కడ వచ్చేసి ఫోన్ ఎలా ఉంటుంది కానీ ఫొటోస్ అయితే తీయకూడదు అనమాట. వచ్చేసి దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. మేము దర్శనానికి వెళ్ళాం. ఇంకా బయట నుంచి అయితే ఈ దర్శనం చేసుకున్నాం. ఈ వినాయకుడి పేరు వచ్చేసి విఘ్నహర్ గణపతి అనమాట. ఇక్కడ కొబ్బరికాయలు లేడీస్ కొట్టకూడదు, ఓన్లీ జెంట్స్ మాత్రమే కొట్టాలి. సో మనం మనతో ఎవరు రాకపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కొట్టమంటే కొట్టేస్తారు. దాని తర్వాత దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. ఈ పక్కనే టెంపుల్ పక్కనే ఇక్కడ ఒక రివర్ ఉంటుంది. ఈ రివర్ దగ్గర కూడా చాలా బాగుంటుంది. కొంకుడి రివర్ అని ఈ పక్కనే ఉంటుంది, గుడి పక్కనే. ఇక్కడే పెద్ద డ్యామ్ కూడా ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ అయితే పూణే జిల్లా మహారాష్ట్రలో ఉంది. ఇక్కడే మిగతా 8 శక్తిపీఠాలు కూడా మహారాష్ట్రలోనే ఉన్నాయి. దాని తర్వాత లోపలే అన్నదానం కూడా చేస్తారు. 10కి స్టార్ట్ అవుతుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ నాకు ఒక కలవందని అంటారనమాట. ఇది మరాఠీలో, తెలుగులో ఏమంటారు నాకు కూడా తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ అన్నప్రసాదానికి అయితే వచ్చాం. ఇంకా స్టార్ట్ అవ్వలేదని మేము ఇంకా టిఫిన్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం. దాని తర్వాత ఇప్పుడు గుడి పనులు జరుగుతున్నాయి. సో కొంచెం ఎటుగా ఉంది. పక్కనే ఉన్న అక్కడే చాలా హోటల్స్, రూమ్స్ అవి అన్నీ అవైలబుల్గా ఉంటాయి. దాని తర్వాత గుడి పక్కనే శ్రీరాములు వారు, సీతాదేవి, లక్ష్మణుడు టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చేస్తాం.